பிரகதீஸ்வரர் ஆலயம் இந்தியாவின் மிகப்பெரிய கோவில்களில் மிகவும் முக்கியமான கோவில். హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇండియా టూర్లో భాగంగా తంజావూరు అయితే వచ్చాను. అదే మన చోళుల సామ్రాజ్యానికి రాజధాని అయినటువంటి తంజావూరు అయితే వచ్చాను. ఈ తంజావూరులో ఫేమస్ టెంపుల్సే కాకుండా మ్యూజియం, ప్యాలెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా విజిట్ చేయాలి, అసలు ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అవుద్ది, ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ తినాలి అన్న ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తంజావూరు ఎలా రావాలో అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు. సో మనం ఖచ్చితంగా చెన్నై రావాలి. చెన్నై సెంట్రల్ నుండి పార్క్ స్టేషన్ 2 కిలోమీటర్ అయితే ఉంటుంది. పార్క్ స్టేషన్కి వచ్చాక అక్కడ నుండి ఎగ్మోర్కి రండి. ఎగ్మోర్ నుండి తిరుచికి ట్రైన్స్ అయితే ఉంటాయి. తిరుచి అంటే ఆ లైన్లోనే తంజావూరు వస్తుంది. తంజావూరుకి వెళ్ళే దారిలో మనకు అద్భుతమైన కొండలు అయితే కనబడుతూ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, చాలా పచ్చటి వాతావరణం అయితే కనబడుతూ ఉంటుంది మనకు. ఇలాగే ఈ లైన్ అంతా ఉంటుందండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఆ పచ్చటి కొండల మధ్యలో ట్రైన్లో వెళ్తూ ఉంటే అసలు మైండ్ బ్లోయింగ్, అసలు ఆ విజువల్సే చాలా బాగుంటాయి. తర్వాత మనం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో చూడండి, ఇదే రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుండి దిగి బయటికి రాగానే మనకు బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ అంటే ఓల్డ్ బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్ 2 బస్ స్టాండ్లు ఉంటాయి. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళామంటే ప్యాలెస్ దగ్గరికి అండ్ బిగ్ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ, అదే భృగేశ్వర టెంపుల్ ఉంది కదా మహాశివునిది, అక్కడికి బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. వద్దు మాకు బస్సులు వద్దు, అంత అమౌంట్ మేము పెట్టుకోలేము అనుకుంటే మామూలుగా బస్ ఛార్జ్ అయితే 10 రూపాయలు ఉంటుంది. వద్దు, దగ్గరే అది. నన్ను అడిగితే బస్ ఛార్జ్ కూడా అనవసరం, ఎందుకంటే 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి 10 రూపాయలు పెట్టాలంటే అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుండి తిన్నగా బయటకు వచ్చామంటే లెఫ్ట్ సైడ్కి దారి వస్తుంది, అది ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్తుంది. ఆ ఓల్డ్ బస్ స్టాండ్కి ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా రూటు, ఇట్లా స్ట్రైట్కి వెళ్ళామంటే మనకు ఓల్డ్ బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఈ ఓల్డ్ బస్ స్టాండ్ నుండి మనకు బస్సులు అయితే ఉంటాయి. లేదు కొంచెం ముందరికి వెళ్ళామంటే ప్యాలెస్ వస్తుంది. ఆ రూట్లో షార్ట్ కట్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తుంది తంజావూరులోనే ఫేమస్ మెడికల్ కాలేజ్ ఇది. ఇక్కడ జాయిన్ అవ్వాలని చాలామంది అయితే కలలు కంటూ ఉంటారు. ఎంసెట్ కానీ, నీట్ కానీ ఇలా కోచింగ్లు అయితే తీసుకుంటూ ఉంటారు. ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇదే మెడికల్ కాలేజ్. ఇది తంజావూరులోనే ఫేమస్ కాలేజ్ ఇది. ఇక్కడ నుండి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళామంటే మనకు చుట్టుపక్కల చూడండి చాలా షాప్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు రూట్లో నడవాలి కదా. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ రూట్స్ అన్నీ. ఫైనల్గా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. కొంచెం దూరం వెళ్ళామంటే ఇంకా మనకు ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇదే బస్ స్టాండు. మీరు నడవలేమనుకుంటే బస్ ఎక్కండి, లేదు ఖచ్చితంగా నడుస్తాం అండ్ ఎందుకంటే 1 కిలోమీటర్ ఉంది కాబట్టి నడవడానికి ట్రై చేయండి. అలా నడుచుకుంటూ ముందరికి వెళ్ళామంటే మనకు ప్యాలెస్ అయితే కనబడుతుంది. చూడండి బయట నుంచి ఎలా ఉందో తంజావూరు ప్యాలెస్, చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ ముందరికి వెళ్ళామంటే అక్కడ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఇక లేట్ చేయకుండా ముందరకైతే వెళ్ళిపోదాం నడుచుకుంటూ. ఇక్కడ మీరు చూస్తే చాలా రకాల బొమ్మలు అయితే వేసి ఉంటారు ఈ చుట్టుపక్కల గోడల పైన. అలా నడుచుకుంటూ ముందరకు వచ్చామంటే ఇదే బుకింగ్ కౌంటర్. నేను చెప్పాను కదా, ఇక్కడ పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడ టికెట్ తీసుకొని స్ట్రైట్గా రైట్ సైడ్ వచ్చామంటే మనకు ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనం. ప్యాలెస్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చూడడానికి పురాతనంగా ఉంటుంది ప్లేస్లు మొత్తం, ఎందుకంటే ఇది చోళుల కాలం నాటి ప్యాలెస్ ఇది, అందుకే చాలా పురాతనంగా ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ ఇంకా చాలా అద్భుతమైన విజువల్స్ అయితే మనం చూడొచ్చు. చూడండి ఎట్లా ఉందో. మీరు ఇంకో విషయం ఏంటంటే మామూలుగా ఏ గుడికి వెళ్ళినా కెమెరా అలో ఉండదు. మీరు ఇక్కడికి వచ్చే ముందు కెమెరా ఖచ్చితంగా తెచ్చుకోండి, ఎందుకంటే కెమెరా అలో ఉంది. లోపలికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే సరస్వతీదేవి ఆలయం. ఇది లోపల సరస్వతీదేవి విగ్రహాలు అండ్ ఆమె యొక్క శాస్త్రాలు అంటారు కదా, శాసనాల గ్రంథాలు అవైతే ఉంటాయి లోపల. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకు సినిమా థియేటర్ అయితే ఉంది లోపలికి. ఫస్ట్ మొత్తం తిరిగేసి తర్వాత థియేటర్కి అయితే వెళ్దాం, అదే థియేటరు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే చిన్న మ్యూజియం అయితే కనబడుతుంది మనకు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఈ మ్యూజియంలో వస్తువులు, వీటిని మనం కొనుక్కోవచ్చు. మీకు ప్రైజెస్ కూడా అక్కడే కనబడతాయి. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాను కాబట్టి కొనుక్కోలేదు, లేకుంటే కొనుక్కొని వెళ్ళేవాడిని ఇంటికి వెళ్ళే పని అయితే. చాలా తక్కువ ప్రైజెస్లు అయితే ఉన్నాయి, 800, 1200, 2000 అట్లా అయితే ఉన్నాయి. సో ఇంత మంచి పెయింటింగ్, ఇంత మంచి అసలు ఇట్లాంటి దొరకడమే చాలా కష్టం మనకు. అందువలన ఈసారి వచ్చినప్పుడు మీరు కొనేదానికి ట్రై చేయండి, చాలా బాగున్నాయి చూడడానికైతే. చూడండి అప్పటి అంటే పురాతన కాలం నాటి ఆల్బమ్స్ అయితే మనకు కనబడతాయి. చూడొచ్చు ఇక్కడ, చూడండి ఎట్లా ఉన్నాయో. సరస్వతి దేవి ఆల్బమ్ కావచ్చు, లేకపోతే
చోళుల కాలం నాటి వస్తువులు కావచ్చు, అవన్నీ ఇక్కడ మనకు చూడొచ్చు. మనం ఎలా ఉన్నాయి చూడండి. అసలు చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటాయి. ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా బాగుంటుంది. ఇక మనం చూసుకొని ముందరికైతే వెళ్ళిపోదాం. అలా నడుచుకుంటూ ముందరికి వెళ్ళామంటే అప్పటి కాలంలో ఇక్కడ పరిపాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో వారు వస్తువులు అండ్ వాళ్ళ దుస్తులు అవైతే ఇక్కడ భద్రపరుచున్నారు. ఇక్కడికి ఎంట్రీ ఫీ అయితే 5 రూపాయలు ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. అలా నడుచుకుంటూ పైకి వెళ్దాం పదండి. చూడడానికి కొంచెం భయంకరంగా ఉన్నా చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూసామంటే నీట్గా ఉన్నాయి వస్తువులు కూడా. చూడడానికి అయితే చాలా బాగా అనిపించాయి. కత్తులు కానీ, వారు వేసుకున్న దుస్తులు కానీ, పెళ్ళప్పుడు వాడే పూలమాల కానీ చూడండి, అసలు చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క వస్తువు కూడా నాకైతే బాగా అనిపించింది ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకుని కిందకి వెళ్ళామంటే ఇక్కడ మనకు బుట్ట బొమ్మ అయితే కనబడుతుంది. ఇదో కనబడుతుంది కదా బుట్ట బొమ్మ, ఇది చాలా బాగుంటుంది. అట్లా మెడకాయ కదిలిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామంటే ఇందాక చెప్పాను కదా సరస్వతి దేవి స్టాచ్యూ ఉందని, ఇదే లోపల చూడండి ఎట్లా ఉందో. ఇది కూడా అప్పటి కాలం నాటి శాసనాల గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు అవన్నీ భద్రపరుచున్నారు ఇక్కడ. చూడొచ్చు మీరు ఎట్లా ఉందో చూడండి. ఇక్కడ మీకు సరస్వతీదేవి, రాఘవేంద్ర స్వామి అండ్ ఇంకొకరు రామదాస్ అయితే ఉన్నారు. ఇక్కడ కోతి రూపంలోంచి మనిషి ఎలా వచ్చాడు అని చిత్రపటాలు అయితే చూడొచ్చు మనం. చూడండి ఎలా ఉన్నాయో. చాలా అసలు చూస్తే కొంచెం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి ఇట్లాంటి విజువల్స్ చూస్తే. ఇలాంటి వాటికి మీకు విషయం చెప్పాలి, ఇక్కడికైతే ఫోన్ అలో లేదు. ఎందుకంటే ఇది సినిమా థియేటర్. ఇక్కడ సినిమా థియేటర్లో మనం ఓన్లీ ఆడియో మాత్రమే వినాలి. బయట రాసుంటారు ఆడియో మాత్రమే వినాలి. అండ్ వీడియో కూడా చూడొచ్చు, బట్ వీడియో తీయడానికైతే అనుమతి లేదు. కానీ నేను కొంచెం ధైర్యం చేసి వీడియో అయితే తీసేసాను. మీకు చూపిస్తాను ఆగండి. ఫస్ట్లో చూసి నేను ఇంకా సినిమాలు ఏమైనా వేస్తారేమో అని లోపలికి వచ్చాను. అసలు మనం పెట్టిందే 50 రూపాయలు, దానికి సినిమాలు ఎందుకు వేస్తారని తర్వాత అర్థమైంది నాకు. ఇక్కడ ఏంటంటే తంజావూరులోని ఫేమస్ అయిన గుళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ వేస్తారు. అండ్ చాలా బాగుంటుంది. మనకు చిన్న సినీ కాంప్లెక్స్ లా ఉంటుంది. చూడండి మీరు చూడొచ్చు. ఇక్కడ సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. తంజావూరులోని ప్రతి ఒక్క ఆలయం గురించి అండ్ అక్కడ జరిగినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనం చూడొచ్చు. చాలా బాగునిపిస్తాయి. నేను చూస్తూ ఉంటే ప్రతి ఒక్క నాకు తమిళ్ రాకపోయినా ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగుంటాయి. చూస్తూ ఉండిపోతాం అసలు. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చామంటే మనకు ప్యాలెస్ నుంచి కొంచెం బయటకు వచ్చామంటే ఇక్కడ సరస్వతీదేవి మెమోరియల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో బయట నుంచి. ఈ పక్కన జలపాతం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత ఉంటుంది కదా, ఒక బిల్డింగ్ పక్కకు వాలినట్టు ఉంటుంది కదా, అలా అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి ఎలా ఉందో. ఈ లోపలికైతే వచ్చేసాం మనం. చూడండి ఎట్లా ఉందో ఇక్కడ. ఇక్కడ కనమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మదేవుడు. ఇక్కడ నుంచి అలాగా నడుచుకుంటూ ముందరికి వెళ్ళామంటే పురాతన కాలం నాటి అంటే చోళుల కాలం నాటి శిలలు అయితే చూడొచ్చు మనం. చాలా బాగుంటాయి శిలలు. అంతేకాకుండా ఇక్కడ లోపల మనకు సెల్ ఫోన్ కూడా అంటే కెమెరా కూడా అలో ఉంది. సో మీరు ఇంకా కుమ్మేయండి ఖచ్చితంగా. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఒక్కొక్క శిలని చూస్తూ ఉంటే మీకు అసలు ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. నాకు కూడా అట్లాంటి ఫీలింగే కలిగింది. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ చుట్టుపక్కల మొత్తం అంటే తమిళనాడులోనే నాకు బాగా అనిపించింది ఏంటంటే పాండ్యులు, చోళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాండ్యులు వైష్ణవ దేవుని కొలుస్తారు కదా, వాళ్ళు పాండ్యులు. చోళులు శివుడిని ఆరాధిస్తారు. ఇక్కడ ఈ చోళులు నిర్మించినటువంటి ప్రతి ఒక్క గుడి కూడా శివుని ఆలయం అయి ఉంటుంది. అండ్ పాండ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మించిన గుడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విష్ణుదేవుల ఆలయాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి గార్డెన్ కూడా అయితే ఉంది మనకు. ఇక్కడ మీకు నడిచి కాలు నొప్పులు వస్తే పక్కన డ్రింక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ వాటర్ కూడా ఉంది, కూల్ వాటర్ కూడా ఉంటుంది. అసలు ఈ చెక్కడాలు ఏవైతే ఉన్నాయో చాలా బాగా చెక్కారు. అసలు చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి. ఈయనే చోళ రాజు. ఈయన చూడండి ఎలా ఉందో. అసలు చాలా బాగా అనిపిస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వారి వైపు చూసినప్పుడు. ఒక రాజుకున్న లక్షణాలు ఏంటంటే ప్రజల్ని కాపాడడం. ఈయన ఇక్కడుండే ప్రజల్ని చాలా చక్కగా చూసుకున్నాడంట. ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే ఒక బోర్డు అయితే ఉంటుంది. అప్పట్లో రాజులు ఎలా పరిపాలించేవారు, వారి ఏ దుస్తులు ధరించేవారు, వారి పేర్లు ఎలా ఉండేవి అన్నీ మనం చూడొచ్చు. ఎంట్రన్స్లోనే బోర్డులు అయితే ఉంటాయి. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మీకు ఓన్లీ మ్యూజియం కాకుండా బయట ఉండే బోర్డులో మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చదవండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మ్యాటర్ చదవడం వల్ల మనకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
అంటే మనకు మొత్తం తెలియాలి కదా. సో అందుకని చదవడానికి అయితే ట్రై చేయండి. నాకు ఈ మ్యూజియంలో వచ్చే ముందు ఆ బోర్డు అయితే కనబడింది, అదే తమిళ్లో రాసి ఉంటుంది ఆ బోర్డు. సో ఖచ్చితంగా మీరు ట్రాన్స్లేట్ చేసుకొని తెలుగులోనో లేదా ఇంగ్లీష్లోనో మీకు అవైలబుల్గా ఉన్న లాంగ్వేజ్లోకి మార్చుకోండి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి ఎలా ఉందో, అసలు చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. మీరు మైండ్లోంచి విజువల్స్ అయితే ఒక డే అయితే పావు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ విజువల్స్. చూడండి ఎలా ఉందో, మాటల్లో కూడా చెప్పలేము ఈ దేవతలను వర్ణించాలంటే. చూడండి ఎలా ఉందో, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి నడుచుకుంటే బయటకు వచ్చామంటే, నేను చెప్పాను కదా ఒక బిల్డింగ్ వాల్ నెట్ ఉంటుందని, ఆ బిల్డింగ్లోకి పైకి అయితే వెళ్దాం అనుకున్నా, కాకపోతే అక్కడి నుంచి మనల్ని గెంటేశారు చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ అలో లేదంట పైకి. చూడండి ఎలా ఉందో, గెంటేశారు. సో మీరు వచ్చినప్పుడు ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే వెళ్ళండి. ఫైనల్గా మనం చోళల సామ్రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళు నిర్మించిన గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో చూడండి, తంజావూర్ బృహేశ్వర ఆలయం ఇది. దీని గురించి చెప్పాలంటే దాదాపు ఒక రోజైతే పడుతుంది. ఎందుకంటే మీరు చూసే ఈ గుడిలో దాదాపుగా మీకు గోపురం ఉంటుంది కదా, ఆ గుడి అంటే మధ్య భాగం ఉంటుంది కదా, ఆ గోపురంలో ఉన్న నీడ ఏదైతే ఉందో అది 24 అవర్స్, అంటే మనకు 12 అవర్సే ఉంటుంది కదా. ఉదయం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా సన్ రైజ్ అయితే ఉంటుంది కదా. ఆ సన్ రైజ్కి షాడో ఏదైతే ఉందో నీడ ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా పడదు. ఇదే ఇక్కడ మిస్టరీ. మీకు అసలు ఇది చూస్తే నాకు అసలు ఫస్ట్ నమ్మలేదు. అక్కడికి వెళ్ళి చూడంగానే అసలు అది చూడంగానే చాలా ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలిగింది. వామ్మో, ఇది అసలు ఎట్లా కట్టారా, అసలు ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఎట్లా నిర్మించారన్న ఆందోళన. అంటే మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయం అయితే చూడండి. తంజావూరులోనే ఫేమస్ ఆలయం ఇది. ఈ ఆలయంకి ఎందుకు రావాలి అని అంటే, ముందుగా చోళుల గురించి అయితే తెలుసుకుందాం. ఈ తంజావూరుకి తంజావూరు అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇక్కడ తంజాన్ అనే రాక్షసుడు అయితే ఉండేవాడు. అతని పేరు మీద ఇక్కడ తంజావూరు అనే పేరు అయితే వచ్చింది ఈ ఊరికి. ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రంగా ఉండేది. ఇది అడ్డుగోడ ఎలా ఉంటుందంటే చైనా వాళ్ళలాగా ఉంటుంది ఇది. ముందుగా మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఇది ఇక్కడ కనబడుతుంది కదా, టికెట్ అయితే తీసుకోవాలి. చెప్పులు అండ్ బ్యాగ్ అయితే ఇచ్చేస్తారు. బ్యాగ్కి 20 రూపీస్ తీసుకుంటారు, చెప్పులకి 5 రూపీస్ తీసుకుంటారు. ఇది తర్వాత మనం నడుచుకుంటూ అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉందో ఈ గుడి. చోళుల కాలం నాటి నిర్మించిన ఈ గుడిని వర్ణించాలంటే అసలు మాటలు కూడా సరిపోవట్లేదు. మీరు చూడొచ్చు, ఇక్కడ మన దేశం వల్లే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు, అంత ఫేమస్ ఇది. విజయనగర రాజులు పరిపాలించిన తర్వాత 1674లో ఈ నగరాన్ని వెంకాజీ అంటే ఎవరంటే ఛత్రపతి శివాజీ ఎవరైతే ఉన్నారో ఆయన గారి తమ్ముడు ఈ నగరాన్ని వశపరుచుకొని ఈ చుట్టుపక్కల మొత్తం పరిపాలన అయితే సాగించాడు. తర్వాత బ్రిటిష్ వారు కూడా అప్పట్లో మన దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు కదా. కానీ ఈ తంజావూరుని ఆక్రమించుకోవడానికి చాలా కష్టాలు అయితే పడ్డారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు పరిపాలించే రాజులు ఎవరైతే ఉన్నారో కనీసం ఇక్కడ నుండి గడ్డి పరకు కూడా వాళ్ళు ఎత్తుకోపనివ్వలేదు. అంత ఫేమస్ రాజులు అయితే ఉన్నారు ఇక్కడ. చాలా కఠినమైన శిక్షలు తీసుకునేవారు. ఇదిగోండి, ఇదే బృహేశ్వర ఆలయం. మీరు దీని గురించి షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ పైన మీకు కనబడుతుంది కదా, పైన గోపురం ఉంది కదా, ఆ గోపురం ఏదైతే ఉందో ఆ నీడ ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అసలు పడదు. పగల నుండి అంటే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 దాకా మీరు ఎక్కడైనా చూసుకోండి కావాలంటే, ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా పడదు. నాకు అసలు ఏం అర్థం కాల. చుట్టుపక్కల మొత్తం తిరిగా నేను. అంటే ఇప్పుడు ఈవినింగ్ పోలే కదా, ఇప్పుడు షాడో ఇప్పుడు కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అంటే కుడివైపు నుండి ఎడం వైపు పడుతున్నాయి. కనీసం కుడివైపు వెళ్ళి చూశాను నేను, అప్పటికి పడతాయేమో అని. ఆ గుడి చుట్టూ కూడా తిరిగా చాలాసేపు. అసలు ఏం అర్థం కాల నాకు. అసలు ఆ నీడైతే పడలేదు అది. అప్పట్లో పరిపాలించిన రాజు చోళరాజు, ఆయన పేరు ఏంటంటే రాజరాజ చోళ. ఆయన ఈ రాజ్యాన్ని చాలా అందంగా చూసుకునేవారంట అప్పట్లో. ఇక్కడ చోళులకి మరియు పాండ్యులకి ఎప్పుడు పడేదే లేదు. ఎందుకంటే వాళ్ళు విష్ణుదేవుడిని కొలిచేవారు, వీళ్ళు శివుణ్ణి ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు. వాళ్ళకి ఇక్కడ యుద్ధం కూడా జరిగింది. దాన్ని వెన్ని యుద్ధం అని కూడా పిలిచేవారు అప్పట్లో. ఈ తంజావూరు దేనికి ప్రసిద్ధిగాంచిందంటే కర్ణాటక సంగీతానికి చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మీరు చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం కూడా మనకు రామరాజ్ పంచులు అండ్ అంటే ఎక్కడ పట్టినా కూడా సంగీత వాణిజ్యాలు అవన్నీ చూడొచ్చు. మన షాపులు అయితే కనబడుతూ ఉంటాయి. బుట్ట బొమ్మలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా అందంగా అయితే ఉంటాయి. చూడండి, ఈ రాజరాజ చోళ ఎవరైతే ఉన్నారో
దీన్ని నిర్మించడానికి దాదాపుగా 100 సంవత్సరాలు అయితే పట్టిందంట. కొన్ని వేల సంవత్సరాలు అయితే పట్టిందంట. చూడండి ఎలా నిర్మించారో. అప్పట్లో ఇట్లాంటి నిర్మించడం అప్పట్లో చాలా సులువుగా నిర్మించేవాళ్ళు ఇలాంటి గుడుల్ని. కానీ ఇప్పుడు మనం నిర్మించాలంటే చాలా కష్టం. అదిగాక ఇప్పుడు అంత ఆర్కిటెక్చర్లు అయితే ఎవరు లేరు, అంతటి ఉన్నారేమో కానీ మరీ ఇంత అసలు మీరు ఇక్కడికి వచ్చి చూడండి, మైండ్ బ్లోయింగ్. అసలు అక్కడ ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ని గమనించినట్లయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా అద్భుతంగా అసలు ఆశ్చర్యం కలిగింది. ఓరి నాయన అసలు ఎట్లా నిర్మించారా, మీకు మాటలు చెప్పలేకపోతున్నా, అంత బాగా అనిపించింది నాకు ఈ భృగేశ్వర ఆలయం. మీరు లోపలికి వెళ్ళాలంటే చూడండి ఎట్లా ఉంది అసలు. ఎంట్రన్స్ అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఇది ఎంట్రన్స్ కాదు, ఇది తప్పు మార్గంలో అయితే వెళ్ళిపోయాను నేను. అక్కడి నుంచి నడుచుకుంటూ ముందరకు వచ్చామంటే ఇదే భృగేశ్వర ఆలయంలోకి ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళామంటే పురాతన కాలం అంటే చోళుల కాలం నాటి మనం చూడొచ్చు సింహాసనాలు. అండ్ అప్పుడు నిర్మించిన అక్కడ వాళ్ళు వాడిన గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ శిల్ప రూపంలో అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఎలా ఉందో. ఇక్కడి నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళామంటే ఇక్కడ లింగ రూపంలో అయితే ప్రత్యక్షమై ఉంటాడు శివుడు, మహాశివుడిని ఇక్కడ లింగ రూపంలో చూపించారు. ఇక తర్వాత మనం ఈ గుడి చుట్టూ ఒకసారి అలా రౌండ్ వేసుకొని ఇంక తర్వాత అయితే వెళ్ళిపోదాం. మ్యూజియం అండ్ ఇక్కడ రావడానికి మీకు చాలా మార్గాలు అయితే ఉంటాయి. మ్యూజియం ఉంది, అదిగో అక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో. ఆ చుట్టుపక్కల పక్షులు మొత్తం ఆ గుడిని ఆక్రమిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ విజువల్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు తంజావూరుకి ఈ గుడిని అయితే మిస్ అవ్వద్దు. నేను చెప్పాను కదా, ఆ షాడో ఏదైతే ఉందో అది కూడా ఒకసారి గమనించండి. అబద్ధమా నిజమా మీకే తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యూజియం ఖచ్చితంగా చూడండి, అక్కడ మీకు మూవీ కూడా వేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ అక్కడ థియేటర్కి వెళ్ళండి. థియేటర్లో మీకు ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. తర్వాత ఇక్కడికి వెళ్ళాలా, తర్వాత ఇక్కడ అంటే మీకు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్ళాలి, డిస్టెన్స్ కానీ ప్రతి ఒక్కటైతే చూడొచ్చు. చూడండి ఇక్కడ పగటిపూట చంద్రుని కూడా చూసాం మనం, చాలా అదృష్టం కదా. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తాను. ఇదే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతా ఉంటాను. ఓకే బాయ్.